ప్రేక్షకులందరికీ విశ్వావసు ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేకంగా పీపుల్స్ మీడియా తరపున విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరము పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా ఉగాదిని పురస్కరించుకుని పీపుల్స్ మీడియా వారు పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేసినారు. ఆ పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరానికి దేశ, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ విషయాలలో మనకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలతో మరొకసారి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాము. అందరికీ మరొకసారి పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము అని అంటుంటారు. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి, అంటే ఆదివారం నాడు ఉగాది సందర్భించింది కనుక, ఉగాది సంఘటించింది కనుక, ఆదివారానికి అధిపతి రవి కనుక ఈ సంవత్సరానికి రాజు రవి అంటే సూర్యుడు. అలాగే ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు, అలాగే సేనాధిపతి శని, అలాగే సస్యాధిపతి గురువు, అలాగే రాష్ట్రాధిపతి కుజుడైనాడు, అలాగే అర్ఘ్యాధిపతి రవి, అలాగే మేఘాధిపతి రవి, అలాగే రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని సూచిస్తూ సత్య పశుపాలకుడైనటువంటి వాడు ఈ సంవత్సరం యముడు. అలాగే ఈ సంవత్సరము స్థానరక్షకుడు కూడా యముడైనాడు. అలాగే 1 తూము వర్షము, అలాగే 2 తూముల గాలి, 3 వీసముల పంట కూడా ఈ సంవత్సరం లభిస్తున్నది. ఈ విధంగా ఈ సంవత్సరము రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం చూసినాము. అంతేకాకుండా ఈ సంవత్సరము రాజు రవి, మంత్రి చంద్రుడు అవుట వలన నవనాయకులలో అన్ని గ్రహాలు కూడా పాపభూయిష్టమై పాపగతమై ఉన్నవి గనక ఈ సంవత్సరము దేశములో రాజులకంత అనుకూలంగా ఉండకపోవచ్చును. అలాగే రాజ్యమునకు, ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టములు కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము పరస్పర ద్వేష భావాలతో ప్రజలు, రాజులు అనేకమైనటువంటి బాధలు పడే అవకాశం ఉన్నది. రాజకీయ పాలకుల యందు, ప్రజల యందు స్వార్థమైనటువంటి చిత్తముతో అనేకమైనటువంటి స్వలాభాలకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన, పాపగ్రహముల యొక్క కూటమి వలన ధరలు కూడా సరైనటువంటి నిర్ణయించకపోవడం వలన ప్రజల మీద ధర బాధలు ఎక్కువగా పడును. అంతేకాకుండా స్వార్థ చిత్తులైనటువంటి స్వలాభం కొరకు కొందరు ప్రయత్నిస్తారు. వర్ష లగ్నాధిపతి, మేఘాధిపతి, అలాగే సస్యాధిపతి కూడా రవి అగుట వలన అతడు పాపగతులైనటు వలన రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంతేకాకుండా ఏ నిర్ణయం చేయాలో అర్థం కాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వర్షాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ జగర్లగ్నమందు శుభగ్రహముల కూటమి ఉండటం వలన శుభప్రదమైనటువంటి వర్షములు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నవి. అంతేకాకుండా ఈ సంవత్సరాలు జగర్లగ్నాన్ని అనుసరించి సరైన వర్షాలు కురిసి ఆహార ధాన్యముల యొక్క ధరలు కూడా విశేషంగా పెరుగుతాయి. వైశాఖ మాసంలో ప్రజా సంక్షోభము, ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడం, ఉష్ణ తుఫానులు వచ్చేటువంటి అవకాశం ఉండడం వలన ప్రజలు ఎక్కువగా బాధలు పొందుతారట. అలాగే ఈ సంవత్సరం వర్షలగ్నంలో అష్టమంలో 6 గ్రహాలు, ఆ షష్టగ్రహ కూటమి ఉన్నదండి. ఈ షష్టగ్రహ కూటమి వలన ఈ సంవత్సరము పాపగ్రహాలన్నీ కూడా 6వ స్థానంలో ఉండడం వలన ప్రజలు యుద్ధ బాధలు, యుద్ధ భీతిని కూడా పొందే అవకాశం ఉన్నది. పరస్పరం కలహించుకుంటారు, ఒకరికొకరు ద్వేష భావంతో ప్రవర్తిస్తూ ఉంటారట. అంతేకాకుండా షష్టగ్రహ కూటమి వలన ప్రజలకు తీవ్ర నష్టము, పండితులు, న్యాయవాదులు, పీఠాధిపతులకు అవమానాలు జరిగే అవకాశాలున్నాయి. స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉంటారట. అలాగే క్రీడా, విద్యా రంగంలో విశేషమైనటువంటి ప్రతిభ చూస్తారట స్త్రీలు. స్త్రీ పురుషులు కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారట. అలాగే కుల మతాంతర వివాహాలు కూడా విశేషంగా జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి అనర్థాలు, అపార్థాలతో చోటు చేసుకొని చిన్న చిన్న కలహాలతో కాపురాలు దూరం చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరంలో ఉన్నది. ప్రజలంతా కూడా దుఃఖభూయిష్ఠులై అనేకమైనటువంటి ఈతి బాధలు పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే రైతులు అనేకంగా నష్టపోతారట.
సరైనటువంటి పంట దిగుబడి రాక, వేసినటువంటి పంటకు ఆ ధర రాక నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నవి. బంగారం వెండి ధరలు కూడా సమానంగా ఉంటాయిట. అలాగే ఈ సంవత్సరంలో ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అనేకంగా ఇనుమడించడమే కాకుండా ఆర్థికంగా భారతదేశం విశేషమైనటువంటి ఉన్నత స్థానానికి చేరేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము వృత్తి పనులు చేసుకునే వాళ్ళకు చాలా బాధలు, వృత్తి పనులన్నీ నశించేటువంటి స్థాయిలోకి వచ్చి క్షీణ దశకు చేరుకుంటాయిట. అంతేకాకుండా వృత్తి పనుల వారంతా కూడా వారు ఉపాధి లేక అనేకమైనటువంటి బాధలు పడతారట. పోలీసు వ్యవస్థలు ధైర్య సాహసంతో కూడా పనిచేస్తూ ఉంటారట. వాహనాలు వివిధమైనటువంటి ధరలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయట. అంతేకాకుండా ఈ సంవత్సరము సోలార్ అంటే సౌర శక్తిని కూడా వినియోగించుకునేటువంటి అవకాశాలు విరివిగా ఉన్నవి. సోలార్ శక్తిని ఈ యొక్క సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో విరివిగా వాడకంలోకి తీసుకురావడం వల్ల ఈ సేంద్రియ ఇంధనాన్ని వాడుకునేటువంటి అవకాశం కూడా ఈ ప్రపంచానికి లభిస్తున్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆషాఢ భాద్రపద మాసములలో విశేషించి తుఫానులు, గాలులు, తీవ్రమైనటువంటి వర్షముల ద్వారా ప్రజలు చాలా బాధ పొందుతారు. వర్షముల వలన, తుఫానుల వలన రైతులకు కూడా విశేషమైన నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము చతుర్దశి, జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి 10 జూన్ 2025 నుండి ఆషాఢ శుద్ధ పూర్ణిమ 10/7/2025 వరకు గురు మౌఢ్యమ ఉన్నది. అంటే ఆ మూఢమయందు ఏ శుభకార్యాలు కూడా చేసుకునరాదు, ఏ విధమైనటువంటి శుభ సందర్భాలైనటువంటి నిర్ణయాలు కూడా చేసుకునేటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా ఈ సంవత్సరము 27/11/2026 గురువారం నుండి మాఘ బహుళ అమావాస్య 12/2/2026 వరకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి లభిస్తున్నది. ఆ శుక్రమౌఢ్యమి సంభవించడం వలన కూడా శుభకార్యాలు మాఘమాసమందు ఈ సంవత్సరము వివాహాది శుభకార్యములు చేయకూడదని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా 15వ తారీఖున మే 2025 గురువారం నాడు విశేషించి సరస్వతి పుష్కరారంభాలు జరుగుతాయి. సరస్వతి పుష్కరములు కాళేశ్వరంలో, అలాగే త్రివేణి సంగమైనటువంటి ప్రయాగ క్షేత్రంలో ఈ సరస్వతి నదీ స్నానాదులకై 15 మే నుండి విశేషించి పుష్కరములు ప్రారంభిస్తారు కనుక అప్పుడు పుష్కర స్నానాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరము రాష్ట్ర, దేశ, జాతీయ, అంతర్జాతీయ పంచాంగ శ్రవణ ఫలము. అలాగే ఈ సంవత్సరము ఏ రాశి వారికి ఎంత ఆదాయము, ఎంత వ్యయము, అలాగే ఎంత రాజపూజ్యము, ఎంత రాజావమానం, ఇవి కూడా చూసుకుంటే కనుక మేషరాశి వారికి 2 ఆదాయము 14 వ్యయముగా ఉన్నది. అంటే 2 సంపాదన 14 ఖర్చు మేషరాశికి ఉన్నది. అలాగే వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చుగా కనిపిస్తున్నది. అలాగే మిథున రాశి వారికి 14 ఆదాయము 2 ఖర్చు. అలాగే కర్కాటక రాశి వారికి 5 ఆదాయము 2 ఖర్చుగా కనిపిస్తున్నది. సింహ రాశి వారికి 11 ఆదాయము 11 ఖర్చు, అంటే 0కు 0గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉన్నది. కన్యా రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయము, అంటే ఖర్చుగా కనిపిస్తున్నది. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చుగా కనిపిస్తున్నది. తులారాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు కనబడుతున్నది. అలాగే ధనుస్సు రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు. అలాగే మకర రాశి వారికి 8 ఆదాయము 14 వ్యయముగా కనిపిస్తున్నది. అలాగే కుంభరాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చుగా కనిపిస్తున్నది. మీన రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, 0గా ఆదాయకంగా ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నవి సంవత్సరము. అలాగే రాజపూజ్య, రాజావమానాలు ఏ రాశుల వారికి ఎంతగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మేషరాశి వారికి 6 రాజపూజ్యమైతే 7 రాజావమానము. అలాగే వృషభ రాశి వారికి 1 రాజపూజ్యము 1 రాజావమానము. అలాగే మిథున రాశి వారికి 4 రాజపూజ్యము 3 రాజావమానంగా ఉన్నది. కర్కాటక రాశి వారికి 7 రాజపూజ్యము 3 రాజావమానంగా ఉన్నది. సింహరాశి వారికి 3 రాజపూజ్యము 6 రాజావమానంగా ఉన్నది. అలాగే కన్యా రాశి వారికి 6 రాజపూజ్యము 6 రాజావమానంగా ఉన్నది. తులారాశి వారికి 2 రాజపూజ్యము 2 రాజావమానంగా ఉన్నది. వృశ్చిక రాశి వారికి 5 రాజపూజ్యము 2 రాజావమానంగా ఉన్నది. అలాగే ధనుస్సు రాశి వారికి 1 రాజపూజ్యము 5 రాజావమానంగా ఉన్నది. అలాగే మకర రాశి వారికి 4 రాజపూజ్యము 5 రాజావమానంగా ఉన్నది. కుంభరాశి వారికి 7 రాజపూజ్యము 5 రాజావమానంగా ఉన్నది. మీనరాశి వారికి 3 రాజపూజ్యము 2 రాజావమానంగా ఈ సంవత్సరము రాజపూజ్య,
రాజావమానాలు కూడా మనం తెలుసుకోవచ్చు.